ధర్మ మహేష్ గౌతమి అనే ఒక జంట ఆ మధ్య కాలంలో ఓ నెల క్రితం అన్ని సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యారు. పాపం అబ్బాయి తప్పేముందో లేదో తెలీదు. కానీ ఈ అమ్మాయి మాత్రం అన్ని ఛానల్స్‌కి ఇంటర్వ్యూ ఇచ్చి ఆల్మోస్ట్ ఆ అబ్బాయిని బ్యాడ్ చేసింది. ఎప్పుడైతే నా ఇంట్లో నీకేం పని అని అతను ఒక జర్నలిస్ట్‌ని నిలదీస్తా లైవ్‌లో వీడియో చేశాడో అప్పుడు అబ్బాయికి మద్దతు పెరిగింది. అండ్ అలాగే ఈ అమ్మాయి గూడా సోషల్ మీడియాకెక్కి బూతులు మాట్లాడతా అంటే ఒక టైప్ ఆఫ్ వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడతా చాలామందిని తిట్టింది. అండ్ ఎవరెవరైతే మీరు ధర్మ మహేష్‌కి సపోర్ట్ చేస్తున్నారో మీ చెల్లెల్ని, మీ అక్కల్ని, మీ తల్లుల్ని అతనితో పడుకోబెట్టండి అనే ఒక నీచమైన మాట కూడా మాట్లాడింది ఒక ఆడదయ్యుండి. అండ్ అలాగే శేఖర్ భాష అనే అతను మనకు తెలిసిన అతనే ధర్మ మహేష్‌కి సపోర్ట్‌గా నిలిచినందుకు చాలా ఛానల్స్‌లో ఈ అమ్మాయి అతన్ని టార్గెట్ చేసి కూడా ఇలాంటి పదాలే యూజ్ చేసింది. అండ్ ఇంకొకటి రీతు చౌదరి అనే అమ్మాయి. ఆ పిల్ల బిగ్ బాస్‌కి వెళ్ళొద్దు. నువ్వు ఎప్పుడైతే టీవీలలోకి తిరుగుతున్నావో అప్పుడే ఆ పిల్ల కూడా బిగ్ బాస్‌కి వెళ్ళొద్దేమో అని వార్తలొచ్చాయి. వెళ్ళే వరకు కూర్చున్నావు. వెళ్ళే వరకు చూసి ఎప్పుడైతే వెళ్ళిందో ఈ పిల్ల నా మొగుడుతో నా ఇంటికొచ్చింది, తిరుగుతుంది, లిఫ్ట్‌లో చూడండి, సెల్లార్‌లో చూడండి అని చెప్పేసి క్యారెక్టర్‌ని చాలా బ్యాడ్ చేసేసి మాట్లాడేశారు. ఇంకెంతమంది కొంపలు కూల్చిందో, ఎవరింట్లలో తిరిగిందో అని చెప్పి ఒక ఆడదాన్ని చాలా ఇదిగా మాట్లాడారు. బట్ ఏమైంది తర్వాత అంటే ఆ పిల్లకి తెలీదు లోపల ఉండింది బిగ్ బాస్ హౌస్‌లో. ఎప్పుడు బయటకు వస్తుందో ఇవన్నీ ఎప్పుడు చూస్తుందో కూడా తెలీదు. అక్కడ బయటకొస్తే ఆమె కూడా కేసు పెడుతుంది. బట్ ఇప్పుడు శేఖర్ భాష కేసు పెట్టాడు పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో. మా కూతుర్ని, నా తల్లిని దూషించుకుంటూ పలానా ఆవిడ మాట్లాడింది. వీడియో ఎవిడెన్స్ కూడా ఉంది. అందరి దగ్గర ఉంది. మీకు కూడా కనిపిస్తది. తనేం డిలీట్ చేయలా. మేబీ ఆమె డిలీట్ చేసినా ఇంకా వేరే వేరే మాధ్యమాల్లో కూడా ఉన్నాయి. చాలా నీచమైన మాటలు. ఎంత నీచమైన మాటలంటే అసలు చెప్పలేనంత. సరే రీసెంట్‌గా హస్బెండ్ వైఫ్ మీరు ఏదో మొగుడు పెళ్ళాల కొట్లాట. మీడియా ఉంది కదా అని చెప్పి యథేచ్ఛగా వాడుకున్నారు. సరే పోనీలే. పోలీస్ స్టేషన్‌లోనో పెద్దల సమక్షంలో చూసుకోవాల్సిన గొడవని బయటేసుకున్నారు. బజార్న పడేసుకున్నారు. దానికి మళ్ళీ కింద అందరు కామెంట్లు నీకు కొంతమంది సపోర్టు, ఆయనకు కొంతమంది సపోర్టు. ఆయన ఆడియోలు, వీడియోలన్నీ లీక్ చేసుకుంటా, సీసీటీవీ కెమెరాలు పెట్టుకుంటావు. ఏంటో ఒక టైప్ ఆఫ్ ఇది. అండ్ ఆ జర్నలిస్ట్ ఎవరైతే నీకు సపోర్ట్ చేశారో, మేము ఇప్పుడేనండి కలవడం, అసలు మొహం చూడడమే ఫస్ట్ టైం అన్నట్టుగా లైవ్‌లో చెప్పి, మళ్ళీ ఇంకో లైవ్‌లో ఆ హస్బెండ్ నా ఇంట్లో నీకేం పనిరా రీల్స్ చేసుకున్నావు అని గట్టిగా అడిగితే ఏం మా ఫ్యామిలీ ఫ్రెండ్ అని చెప్పేసావు. ఫ్యామిలీ ఫ్రెండ్. సరే ఫ్యామిలీ ఫ్రెండ్. ఎప్పుడు వస్తూ ఉంటాడు, పోతూ ఉంటాడు అన్నావు. అక్కడ దొరికిపోయావు. వాటెవర్. నోరు ఒకటి కంట్రోల్‌లో ఉంటే మనుషులు ఎప్పుడు కంట్రోల్‌లోనే ఉంటారు. అన్ని పదాలు మన అదుపులో ఉంటాయి. ఏ పదం వాడాలి, ఏ పదం వాడొద్దు, ఏ పదాన్ని బయటికి వదలాలి, ఏ టైంలో వదలాలి, ఎవరి మీద వదలాలి అనే కంట్రోల్‌నెస్ అనేది మనకే ఉండాలి ఇంకా చెప్పాలి అంటే. మొత్తానికైతే నోటి దూల వల్ల ఈ అమ్మాయి మీద అయితే కేసు అయితే ఫైల్ చేశాడు శేఖర్ భాష. రేపో ఎల్లుండో పోలీసుల విచారణకి ఈవిడ హాజరు కావాల్సి ఉంటుంది. అండ్ ఇది ప్యారలల్‌గా ఇటు పక్కన పెడితే మొన్నటిదాకా అంత కొట్టుకు చచ్చి ఇప్పుడు సెపరేట్‌గా బిజినెస్‌లు పెట్టుకున్నారు. ఈమేమో ఏదో బిజినెస్ పెట్టింది. మళ్ళీ అదే మండి ఏదో రూపంలో. దానికి అందరిని పిలిచేసి గ్రాండ్‌గా ఓపెనింగ్ ప్లాన్ చేసింది. ఆయన కూడా పాపం మొన్న లాస్ట్ సండే రోజు గిస్మత్ మండిని జిస్మత్ చేస్తా, ఇది నా కొడుకు పేరు అలా ఇలా అని తను చెప్పుకున్నాడు. ఎవరి విషయాల్లో వాళ్ళు బాగానే ఉన్నారు. కానీ వీళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళు పోలీసుల చుట్టూ తిరుగుతున్నారు, పోలీస్ స్టేషన్ల చుట్టూ. అండ్ ఇంకొక అమ్మాయి అయితే బిగ్ బాస్ హౌస్‌లో ఇంకా నింద మోస్తూ ఉంది. ఆ హౌస్‌లో కూడా ఇంకో హౌస్‌మేట్‌తో అనిపించుకుంది, నువ్వు రాత్రి అయితే వాడి దగ్గరికి వెళ్తావు అన్నట్టుగా మొన్న సంజన. అది ఇంకా దారుణం. అటు బిగ్ బాస్ హౌస్ లోపల అక్కడ అనిపించుకొని మళ్ళీ బయటికొచ్చి ఈ వీడియోలన్నీ చూస్తే ఆమె ఎక్కడికి వెళ్ళొద్దో, ఆమెకి ఏమైద్దో తెలీదు. తను కూడా కొంచెం స్ట్రాంగ్‌గా ఉండి మళ్ళీ ఇంకో కేసు పెడితే కూడా పెట్టొచ్చు, చెప్పలేము. సో ఓవరాల్‌గా అయితే జరిగింది ఇది. ఈ అమ్మాయి గౌతమి మీదైతే కేసులు పెట్టారు. ఇంకా కేసులు నమోదవుతాయి. ఎందుకంటే ఆ వీడియో బయటే ఉంది. ఆడవాళ్ళ గురించి, అమ్మల గురించి, తల్లుల గురించి, చెల్లెల గురించి ఇంకొక సాటి ఆడితే అంత నీచంగా కూతుర్ల గురించి మాట్లాడడం అనేది అసలు ఇప్పటివరకు ఎప్పుడు వినలా. అంటే చాలామంది వచ్చారు ఇట్లా పంచాయతీలు పెట్టుకొని యూట్యూబ్‌లో చుట్టూ తిరిగి కానీ చాలా రేర్‌గా అప్పుడప్పుడు ఇట్లాంటి వాళ్ళు తగులుతూ ఉంటారు. బట్ ఇట్స్ ఓకే. ప్రెజెంట్ అయితే నన్ను అడిగితే మీరు కూడా ఎప్పుడైనా సరే ఇట్లాంటి పంచాయతీలు వచ్చినప్పుడు వాళ్ళ వీడియోలు చూడకండి. ఎందుకంత అవసరమే ఉంది. ఎటు తిప్పి అటు తిప్పి బూతులే ఉంటాయి. ఆ బూతులే మనకు కావాలంటే చూసుకోండి, నష్టమేం లేదు. బట్ డోంట్ ఎంటర్టైన్. అంతమించి ఇంకేం చెప్పలేం. థ్యాంక్ యూ సో మచ్.